ఏ వృత్తి చేసుకోవాలి, ఏ వ్యాపారం చేసుకోవాలి, తర్వాత తన వివాహ విషయాలు, విద్యా విషయాలు, ఇటువంటివన్నీ కూడా హస్తం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు. హలో మేడం. హలో మేడం, ఉద్యోగం కోసం మేడం. హలో మేడం, ఉద్యోగం కోసం అండి. హలో శ్రీనివాస్ గారు. మేడం, ఉద్యోగం కోసం మేడం. చెప్పండి, మాట్లాడండి, రమణ గారితో మాట్లాడండి. సార్, గురుగారు నమస్కారం సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు, నమస్తే. ఒకసారి నేను పటం చూపిస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. ఉద్యోగం గురించి మీరు అడుగుతున్నారు. ఉద్యోగం గురించి చెప్పేటప్పుడు ఈ హస్తంలో ప్రధానంగా 5 రేఖలు కనిపిస్తుంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఈ 5 రేఖల్లో మధ్య వేలు కింద ఒక రేఖ ఉంది. ఈ మధ్య వేలు కింద ఉండే రేఖను భాగ్యరేఖ అంటారు. ఈ భాగ్యరేఖ స్పష్టంగా ఉండాలండి. నేను ఎట్లా గీశానో అలాగ ఉండాలి. ఇది బ్రేక్ కాకూడదు, విరిగిపోకూడదు. ఎంత స్పష్టంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగము గ్యారెంటీగా వస్తుందండి. ఈ రేఖ గాన పల్చగా ఉండి, వీక్గా ఉండి, మధ్య మధ్యలో గాన బ్రేక్స్ ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేట్లో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే రవిరేఖ అని ఉంది. ఈ రవిరేఖ గాన ఉన్నట్లయితే ఉంగరం వేలు క్రింద ఉంటుందండి. ఈ రవిరేఖ ఉన్నట్లయితే మంచి విద్యావంతులు అవుతారు, తర్వాత ఉన్నత కుటుంబంలో పుడతారు, ధనవంతుల ఇంట్లో జన్మ జరుగుతుంది, పుట్టుకతోనే మంచి కుటుంబంలో జన్మించడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది వీళ్ళకి. అదేవిధంగా మంచి ఉద్యోగం, ఉన్నత అధికారం ఇటువంటి రావడం జరుగుతుంది. ఈ 2 రేఖలు ప్రధానమండి. రవిరేఖ అంటాము, దీన్ని భాగ్యరేఖ అంటాం. ఈ 2 లైన్లు ఉండాలి. హస్తం రంగు పింక్ రంగులో ఉండాలి. ఈ ప్రధానమైనటువంటి జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, రేఖలు కూడా క్లియర్గా ఉండాలి. తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. ఓకే, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. చంద్రకళ గారు. హలో చంద్రకళ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, రమణ గారితో మాట్లాడండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అడిగి తెలుసుకోండి. ఓకే ఓకే మేడం. చెప్పండి అమ్మా. హలో, నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నాకు స్వగృహ యోగం అనేది ఉందా లేదా చెప్పాలి సార్. గృహం అనేది మీరు ఒకసారి నేను హస్తం చూపిస్తున్న అబ్జర్వ్ చేయండి. గురుస్థానం అంటాం, చూపుడి వేలు కింద గురుస్థానం. నా చెయ్యి నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మీ స్త్రీలకు లెఫ్ట్ హ్యాండ్, చూపుడు ఇక్కడ గురుని వేలు అంటాం దీన్ని. ఈ వేలు కింద గురుస్థానం బలంగా ఉండాలి. దీన్ని కుజస్థానం అంటాం. ఇది భూమికి సంబంధించినది, ల్యాండ్ సంబంధించి చెప్తుంది, ఫ్లాటు ఇటువంటివంతా. కాబట్టి ఈ స్థానం ఎత్తుకు ఉండాలి. బుధుడు, ఇది కుజుడు, శని ఐరను, స్టీలు, సిమెంటును తెలియజేస్తాడు. ఇది భూమిని తెలియజేస్తుంది, నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఈ 3 భాగాలు క్లియర్గా ఉంటే తప్పనిసరిగా మీకు 27-38 మధ్య గృహం అయిపోతుందమ్మా. ఓకే అండి, ఇప్పుడు నార్మల్గా నటీనటులు వీళ్ళంతా చాలా కీర్తిని సంపాదించుకుంటారు, చాలా పెద్ద స్టేజ్కి కూడా ఎదుగుతారు. మరి వాళ్ళ హస్తరేఖలు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఒక హీరోయిన్ లేదా హీరో కావాలనుకుంటే ప్రధానంగా వాళ్ళ చెయ్యి స్త్రీలకి ఎడం చేయి చూడాలి, పురుషులకి కుడి చేయి చూడాలి. ఇప్పుడు ఒక స్త్రీ, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ శ్రీదేవి తీసుకున్నాం, లేదంటే సావిత్రి తీసుకున్నాం, ఇప్పుడున్నటువంటి నటులు కొంతమందిని ఎవరినైనా తీసుకోవచ్చు మీరు. ఈ వేళ్ళు అనేటటువంటివి పొడుగ్గా ఉండాలి, కోణాకారంలో ఉండాలి, అంటే శంఖాకారంలో ఉండాలి. పొడవాటి వేళ్ళు, శంఖాకారమైనటువంటి వేళ్ళు ఉండాలి. ఈ పర్వాలు అంటాం, వేళ్ళ యొక్క కనుపులు 3 ఉంటాయి ఒక వేల్లో. ఈ వేళ్ళు పర్వాలు పొడవుగా ఉండాలి. తర్వాత బాగా రాణించాలంటే ఇది రంగంలో మన హృదయ రేఖ అంటాం, వేళ్ళ కింది భాగంలో ఉంటుంది హృదయ రేఖ. ఈ రేఖ స్పష్టంగా క్లియర్గా బలంగా ఇక్కడ గురుస్థానం వరకు పొడుగ్గా వచ్చి ఉండాలి. ఇది ఎంత బలంగా ఉంటే మన ఫీలింగ్స్, నటనలో వచ్చేటటువంటి ఫీలింగ్స్ మనం అంటాం నటించమంటే జీవిస్తున్నారని, జీవించడానికి వీలవుతుంది. అదేవిధంగా రవిరేఖ ఉండాలి. రవివేలు కింద రవిరేఖ ఉంటే కీర్తి, ప్రతిష్టలు, పేరు, గౌరవము, ఖ్యాతి ఆర్జిస్తారు. కాబట్టి రవి బలంగా ఉంటే కళారంగాల్లో రాణిస్తారు. కాబట్టి రవి బలంగా ఉండాలి. అది బిజినెస్ కాబట్టి బుధుడు కూడా బలంగా ఉండాలి. ప్రకాశవంతమైన జీవితం రావాలి కాబట్టి శుక్రుడు కూడా బలంగా ఉండాలి. ఒక నటి రాణించాలంటే శుక్రస్థానము, రవి స్థానము, బుధు స్థానం బలంగా ఉండాలి. రవిరేఖ ఉండాలి, భాగ్యరేఖ ఉండాలి, వేళ్ళు పొడుగుగా ఉండాలి. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి కనుపులు చాలా పొడుగ్గా ఉండాలి. పింక్ రంగులో హస్తం ఉండాలి. ఇవి ఉంటే ధనము, ఇవన్నీ కూడా ఖ్యాతి, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇవి సరిగ్గా లేకపోతే ఎక్కువ కాలం అందులో నిలకడ ఉండదు.
అంటే ఇప్పుడు రమణ గారు నార్మల్గా కొంతమంది రేఖలు చూస్తే మనకి ఎలా పడితే అలా ఉంటాయి, అంటే మధ్య మధ్యలో గీతలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ని గీతలు ఎక్కువగా ఉంటే అంత కష్టాలు అని అనుకుంటారు. అట్లా కాదు, చేతిలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువ రేఖలు ఉంటాయి, హెవీ లైన్స్ అంటాం, దాన్ని ఫుల్ హ్యాండ్ అంటాం, పూర్తి హస్తము ఫుల్ హ్యాండ్ అంటాం. ఎక్కువ రేఖలు గాన చేతిలో ఉన్నట్లయితే వాళ్ళకి అండర్స్ట్ ఎక్కువ ఉంటుంది, థింకింగ్ ఎక్కువ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేఖలు ఎక్కువ ఉంటే దురదృష్టమని కాదు, కానీ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, సమస్యలు ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎక్కువగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, దానివల్ల వర్రీస్ ఎక్కువ ఉంటాయి, టెన్షన్స్ ఎక్కువ పడుతుంటారు. అంత తప్ప అదేమి తప్పు కాదు. ఆ రేఖల్లో కూడా మెయిన్ రేఖలు ఉంటాయి, అందులో కొన్ని గుర్తులు ఉంటాయి హస్తంలో, క్రాస్ గుర్తని, స్టార్ గుర్తని, శంఖం గుర్తని, తర్వాత క్రాసు, ఇంటు, దాదాపు 1,25,000 గుర్తులు ఉంటాయంటారు. కాబట్టి అటువంటి గుర్తులు కూడా ఏమైనా మంచిగా ఉన్నట్లయితే శుభం జరుగుతుంది. హస్తం ప్రధానంగా ప్రధాన రేఖలు క్లియర్గా ఉండాలి, పింక్ రంగులో హస్తం ఉండాలి, అది భాగ్యవంతమైనటువంటి హస్తము అంటాము. ఓకే అండి, కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాదరావు గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి, రమణ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేసుకుంటారండి హ్యాండ్లు? హస్తము ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఈ రేఖ ప్రధానంగా ఫైనాన్షియల్ గురించి చెప్పేది రవిరేఖ క్లియర్గా ఉండాలండి. పొడవాటి రవిరేఖ, ఉంగరం వేలు కింద ఒక రేఖ ఉంటుంది, పొడుగ్గా ఉండాలి. తర్వాత గురుడు ధనకారకుడు కాబట్టి గురుస్థానం బలంగా ఉండాలి. కంకణ రేఖలు అంటాం, కింద ఈ మణికట్టు దగ్గర కంకణ రేఖలు ఉంటాయి, అవి 3 కానీ 4 కానీ ఉండాలి. 3 కానీ 4 కానీ ఉంటే ధనవంతం తెలియజేస్తుంది. గురుస్థానం బలంగా ఉండాలి, రవిరేఖ బలంగా ఉండాలి, హస్తము పింక్ రంగులో ఉండాలి. ఇవి ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. ఓకే అండి, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. చంద్రశేఖర్ రావు గారు, హలో. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. చెప్పు. హలో, చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు హస్తరేఖల గురించి బాగా వివరిస్తున్నారు. చేతులు రాజకీయ నాయకులకి ఉండాల్సిన ముఖ్యమైన రేఖ, దాన్ని మిస్ అయ్యారేమో. చెప్పండి గట్టిగా. దీపం మిస్ అయ్యారు, శంకు చక్రాలు కాకుండా దీపాల గురించి రాలేదు. అవి ఉన్నాయి, అవి కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. 5 రకాల గుర్తులు ఉంటాయండి. సీఫాలు ఉంటాయి, నెమలి కన్ను గుర్తులు ఉంటాయి, శంకు చక్రాలు. చేతిలో ఉన్నది ఏముంది, నదులు ఉంటాయి, నదీ స్థానాలు ఉంటాయి. అవును, మీరు కొంచెం మీ ప్రశ్న అడగండి, డిస్కషన్ టైం సరిపోదు కదా, టైం లిమిట్ గా ఉంటుంది. మీరు రాజకీయ జీవితం గురించి. మీ చేతిలో ఒక అడ్డరేఖ పడింది, మీకు ఏదైనా గంగ ఉందా? తెలిసిందా? నా చేయి ఎట్లా మీరు చూశారు, కానీ మీరు ఏదో ప్రశ్న అడగండి బ్రదర్, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. రమణ గారు, నార్మల్ గా మనం చూసుకుంటే చాలా మందిలో క్రాస్ సింబల్స్ ఎక్కువగా ఉంటాయి చేతుల్లో. అలాంటప్పుడు ఏమనుకుంటామంటే విదేశీయానం ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. సో విదేశీయానం ఉన్న వాళ్ళకి హస్తరేఖలు అది తప్పమ్మా. క్రాస్ మార్క్ ఉంటే విదేశీయానాలు ఉంటాయని అనుకోవడము తప్పు, అది పూర్తిగా విరుద్ధము. అది క్రాస్ మార్కులు ఉండే వాళ్ళంతా విదేశీయానాలు చేస్తారని లేదు. ఒక క్రాస్ మార్క్ ఒక చోటే అమ్మ, గురుస్థానంలో, చూపుడు వేలు కింద గురుస్థానంలో, స్త్రీలకి ఎడమ చేయి, పురుషులు కుడి చేయి, గురుస్థానంలో మనకి క్రాస్ మార్క్ ఉంటే మంచి దాంపత్య జీవితము, అన్యోన్య జీవితము అంటారు. అదేవిధంగా జీవిత రేఖ మీద కన్నా క్రాస్ మార్క్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రాస్ మార్క్ ఇంకెక్కడున్నా మంచిది కాదు. చంద్రస్థానంలో క్రాస్ మార్క్ ఉంటే జలగండం ఉంటుంది, వాటర్ వల్ల ప్రమాదం ఉంటుంది, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి చంద్రస్థానంలో క్రాస్ మార్క్ ఉంటే. ఎక్కువగా జలగండాలు ఐడెంటిఫై చేశాను నేను. వాటర్ వల్ల ప్రమాదం. ఇప్పుడు వాటర్ వల్ల ప్రమాదం అంటే, నాకు మిత్రుడు ఆయన వాటర్ బాగా ఎండాకాలంలో వచ్చి 1 లీటర్ బాటిల్ తీసుకొని ఫుల్గా తాగేశాడు ఫాస్ట్గా. దానివల్ల తాగి బాటిల్ కింద పెడతానే చనిపోయిండు ఆయన. కాబట్టి వాటర్ మనము ఎక్కువగా అలసిపోయినప్పుడు ఫాస్ట్గా తాగద్దు, దాన్ని కూడా జలగండమే అనుకోవాలి. ఒక ఆమె లూప్ మన మ్యాన్ హోల్లో పడిపోయింది హైదరాబాద్లో 5-6 సంవత్సరాల క్రితం, అది కూడా జలగండం కిందనే వస్తుంది. కాబట్టి చంద్రస్థానంలో క్రాస్ మార్క్ ఉంటే రకరకాల జలగండాలు, వర్షంలో యాక్సిడెంట్ అయి పడిపోవచ్చు, సముద్రంలో పడవచ్చు, విమానం సముద్రంలో కూలిపోవచ్చు, తర్వాత మంచు పర్వతాల్లో ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఇటువంటివన్నీ వాటర్కి లింకప్ అయి జరిగేటివన్నీ కూడా, కొంతమంది బాత్రూంలో స్నానం చేస్తుంటే చనిపోతారు, అవి కూడా మనం జలగండం కిందనే తీసుకోవాలి.
క్రాస్ మార్క్ ఉంటుంది అటువంటి వాళ్ళకి. క్రాస్ మార్క్ అంటే విదేశ ప్రయాణాలు కుజరేఖ ఉండాలి, అంటే జీవిత రేఖ పక్కన నిలువు కుజరేఖ ఉండాలి. తర్వాత ఈ చంద్రస్థానము బలంగా ఉండాలి, చంద్రస్థానంలో నిలువు రేఖలు ఉండాలి. ఇవి విదేశీయానాలు చూపిస్తాయి. ఓకే అండి, కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సాయిరామ్ గారు, హలో సాయిరామ్ గారు. చెప్పండి. చెప్పండి, రమణ గారితో మాట్లాడండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోండి. సరే అండి. గట్టిగా మాట్లాడండి సాయిరామ్ గారు కొంచెం. చెప్పండి. హలో, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడాలండి, లేదంటే కాల్ డ్రాప్ అయిపోతుంది. చూస్తున్నామండి. చెప్పమ్మా, మీ ప్రశ్న, మీ సమస్య ఏమైనా ఉంటే అడగండి. ఓకే అండి, కాల్ డ్రాప్. హలో, ఓకే, గురుగారు. మరో కాలర్. హలో, చెప్పండి బాలు గారు. నమస్కారం సార్, గురువు గారు. నమస్తే, చెప్పండి. మా సిస్టర్ గురించి అండి. మా సిస్టర్ కి ఫస్ట్ వివాహం అయిందండి, డైవర్స్ అయిపోయింది. సెకండ్ మ్యారేజ్ గురించి. సెకండ్ మ్యారేజీ ఇక్కడ మామూలుగా వివాహము డిస్టర్బ్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుజస్థానము. ఇక్కడి నుంచి చేతులు అడ్డు రేఖలు రాకూడదు, మధ్య వేలికి ఉంగరం వేలికి ఇట్లా పెట్టినప్పుడు గ్యాపు ఎక్కువ ఉండకూడదు, అడ్డు రేఖలు ప్రధానంగా రాకూడదు, ఇట్లా వివాహ రేఖ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పోయి టచ్ కాకూడదు. వీటి వల్ల డిస్టర్బ్ అవుతుంది. శుక్రస్థానం ప్రధానంగా భర్తను చూపిస్తుంది, శుక్రస్థానం బలంగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహ రేఖలు కింద ఉంటాయండి, నేను పటంలో చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వివాహ రేఖ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కానీ 2 రేఖలు 3 రేఖలు ఉన్నట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి రేఖ 24, 25 చూపిస్తుంది, పైన ఉన్నట్లయితే 30, 34 చూపిస్తుంది, ఇంకా పైన ఉంటే 40, 50 మధ్య చూపిస్తుంది. ఈ రేఖ గాన మీకు 2, 3 రేఖలు కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఆమెకు పునర్వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. గారు, మనం ఇందాక రాజకీయ నాయకులు అవ్వడానికి అంటే గొప్ప స్థానాలు ఇక్కడ చేరుకోవడానికి, రాజకీయాల్లో రాణించడానికి, ఇప్పుడు ఎందుకంటే బర్నింగ్ టాపిక్ కాబట్టి, ఎలక్షన్లు నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి మన ప్రధానంగా రాజకీయ నాయకుల గురించి చెప్పేటప్పుడు నేను నా హస్తం చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఈ హస్తంలో ఎడమ చేయి చూపిస్తున్నాను, మీరు కుడి చేయి చూసుకోవాలి. ఈ హస్తంలో రాజకీయ నాయకులు కావాలంటే రామాయణంలో సుందరకాండలో ఒక విషయం చెప్పారండి. ప్రధానమైనటువంటి రేఖలు అంటే జీవిత రేఖ, హృదయ రేఖ, శిరోరేఖ, భాగ్యరేఖ, రవిరేఖ క్లియర్గా పొడుగ్గా ఉండాలండి. పొడవాటి రేఖలు కలిగినటువంటి వాళ్ళు, పొడవాటి వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు, పింక్ రంగు హస్తము కలిగినటువంటి వాళ్ళు, 4 కంకణ రేఖలు కలిగినటువంటి వాళ్ళు, గురుడు చంద్రుడు బలంగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత రవి కుజుడు బలంగా, ఎంత బలం అంటే ఎత్తుగా ఉండడం, ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఉన్నత స్థానానికి వెళ్తారు. సపోజ్ గవర్నరు, రాష్ట్రపతి ఇటువంటి పదవుల్లో నామినేట్ కాబడ్డానికి ఈ పర్వాలు చూసుకోవాలండి. ఈ పర్వాల్లో మొదటి కనుపు చూసుకోవాలి, మొదటి పర్వం అంటాం. ఇక్కడ దీవి గుర్తులు ఉండాలి 10 వేలల్లోన. మెజారిటీ 8, 9, 10 దీవి గుర్తులు మొదటి పర్వాల్లో ఉన్నట్లయితే గవర్నర్ పదవికి కానీ, లేదంటే రాష్ట్రపతి పదవులకు కానీ, లేదా ఏదైనా ఎలక్షన్ కమిషనర్ ఇటువంటి నామినేటెడ్ పదవులకు కానీ నామినేట్ కాబడడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నమస్తే మేడం. నమస్కారం అండి, రమణ గారితో మాట్లాడండి. ఓకే ఓకే మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్, నేను వ్యాపారం చేస్తున్న, బిజినెస్ లో పైకి రావడం లేదు సార్. బిజినెస్లో పైకి రావాలంటే ఇది చూడండి, ఇది ప్రసిద్ధి చెందిన ఒక వ్యాపారి హస్తం. వ్యాపారాల్లో రాణించాలంటే చిన్న విరేలు, బుధు స్థానము బలంగా ఉండాలి. చిన్న వేలు ఈ ఉంగరం వేలుకి ఈ మొదటి కనుపు దాటాలి, పొడుగ్గా ఉండాలి. ఇట్లా పెట్టినప్పుడు వేళ్ళు ఈ చిన్న వేలు కింద ఉండకూడదు, పైన ఉండాలి. ఇక్కడ జీవిత రేఖ నుంచి ఒక రేఖ ఇట్లా చిన్న వేలు వైపు వస్తుంది, ఒక రేఖ జీవిత రేఖ నుంచి చిన్న వేలు వైపు వస్తుంది. అటువంటి రేఖను బుధ రేఖ అంటాం. ఆ బుధ రేఖ ఉండాలి. కాబట్టి హస్తంలో ప్రధానంగా బుధ స్థానము వ్యాపారాన్ని తెలియజేస్తుంది. బుధుని వేలు సక్రంగా ఉండాలి, బుధ రేఖ ఉండాలి. తర్వాత ప్రధానమైనటువంటి గ్రహ స్థానాలు గురుడు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ, ఈ గ్రహస్థానాలు బలంగా ఉండాలి. ఇట గ్రహస్థానాలను బట్టి కూడా ఏ వ్యాపారంలో రాణిస్తారని తెలుసుకోవచ్చు. మీరు శుక్రస్థానం బలంగా ఉన్నట్లయితే గోల్డ్ బిజినెస్, సిల్వర్ బిజినెస్, అలంకరణ బిజినెస్లో సక్సెస్ అవుతారు. గురుస్థానం బలంగా ఉన్నట్లయితే ఏదైనా ట్రస్ట్ కానీ, సోషల్ సర్వీస్ కానీ, ఎన్జిఓస్ కానీ, లేదా ఫుడ్ బిజినెస్
ఎనీ ఫుడ్ ఐటమ్స్లో సక్సెస్ అవుతారు. చంద్రుడు బలంగా ఉన్నట్లయితే ఏదైనా లిక్విడ్ బిజినెస్ అంటే పెట్రోలు, ఆయిల్, డైరీ డెవలప్మెంటు, మిల్క్ ఇటువంటి వాటిలో సక్సెస్ అవుతారు. బుధుడు బలంగా ఉంటే కెమికల్స్, రసాయనాలు, మందులు, ల్యాబు ఇటువంటి వాటిలో సక్సెస్ అవుతారు. ఇట్లా మన గ్రహాలను బట్టి కూడా మనము ఏ వృత్తి బాగుంటుందో తెలుసుకోవచ్చు. దీనివల్ల తెలుస్తుంది. ప్రధానంగా హస్తము రవిరేఖ ఉండాలి, పింక్ రంగు ఉండాలి, దాంట్లో రాణించడానికి అవకాశం బాగుంటుంది. ఓకే, మరొకళ్ళు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. కనకరాజ్ గారు నమస్కారం అండి మేడం గారు. నమస్కారం అండి. రమణ గారితో మాట్లాడండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. చెప్పండి. నమస్తే అండి రమణ గారు. నమస్తే కనకరాజు గారు, చెప్పండి మీ డౌట్ చెప్పండి. నర్సాపురం కాల్ చేస్తున్నానండి. ఎక్కడి నుంచి? ఓకే. నేను జీవితంలో ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి పెట్టడానికి వెంటనే ఖర్చు అయిపోతుందండి. విదేశాలు వెళ్ళాలండి ఎప్పటి నుంచో కోరికండి. ఎన్నిసార్లు వీసా వచ్చినా కూడా నేను వెళ్ళలేకపోతున్నానండి. నేను నాకు ప్రాబ్లం ఏంటన్నది నాకు తెలియట్లేదు. నేను చెప్తాను, కొంచెం వినండి. నేను చెప్తాను, వినండి కొద్దిగా. ఇక్కడ విదేశానాలు వెళ్ళాలంటే చంద్రస్థానం బలంగా ఉండాలి, కుజరేఖ ఉండాలి, చంద్రస్థానంలో నిలువు రేఖలు ఉండాలి. అవి ఉంటే తప్పనిసరిగా వెళ్తారు. తర్వాత వ్యాపారంలో నష్టం రావడానికి, ఖర్చులు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే అడ్డు రేఖలు చేతిలో రాకూడదు, బొటన వేలు బెండ్ కాకూడదండి. కొంతమందికి ఇలా పెట్టినట్లయితే ఎక్కువగా బెంట్ అవుతుంది, వంగిపోతుంది వెనక్కి. ఎక్కువగా బొటన వేలు వంగినట్లయితే దయ, జాలి, ప్రేమ, ఖర్చు 10 రూపాయల ఆదాయము 15 రూపాయలు ఖర్చు, అంటే 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే 1,50,000 ఖర్చు అయిపోతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది బొటన వేలు బెండ్ కావడం. వేళ్ళు ఇలా పెట్టినప్పుడు 4 వేళ్ళ మధ్య గ్యాప్ రాకూడదండి, సందులు ఉండకూడదు వేళ్ళ మధ్య. దానివల్ల కూడా డబ్బు వృధా అవుతుంది. అందుకనే డబ్బును జాగ్రత్తగా సంపాదించడమే కాదు, జాగ్రత్తగా వాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే ప్రతి నెల మీరు సంపాదించిన సంపాదనలో ఒక 10% 20% పొదుపు చేసుకుంటే కష్ట సమయాల్లో అది ఉపయోగపడుతుంది. వ్యాపారాల్లో సక్సెస్ కావాలంటే బుధుడు బలంగా ఉండాలి, బుధరేఖ ఉండాలి, రవిరేఖ బలంగా ఉండాలి ధనం కోసం. తర్వాత ఈ గురుడు బలంగా ఉండాలి, చంద్రుడు బలంగా ఉండాలి, శుక్రుడు బలంగా ఉండాలి. వ్యాపారాలు అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి ఇవి చూసుకోవాలి. మీ చేతుల్లో ఏమైనా అడ్డురేఖలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయము ఒక 10 నిమిషాలు 2 చేతులు ఎండకు చూపించండి. ఎండకు చూపించినట్లయితే 10 నిమిషాలు అడ్డురేఖలు ఏమైనా ఉన్నట్లయితే కరిగిపోతాయి. అవి మధ్యలో వచ్చినాయి కాబట్టి మధ్యలోనే పోతాయి. అడ్డురేఖలు ఉంటే వ్యాపార నష్టాలు ఎక్కువ ఉంటాయి చేతిలో, అవి రాకుండా చూసుకోండి. ఓకే అండి, మరొకళ్ళు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. మృదుల గారు. హలో సార్. చెప్పమ్మా. విజయ్ గారు సార్. హలో సార్. చెప్పండి. నేను 2 years నుంచి జాబ్ కి ట్రై చేస్తున్నానండి, కానీ నాకు ఏ అవకాశాలు రావట్లేదండి. ఓకే అమ్మా, మీరు చూడండి, చేతిలో నేను చూపిస్తున్న పటం గమనించండి. మీ ఎడమ చేయి చూసుకోండి, భాగ్యరేఖ అని ఉంటుంది మధ్యవేలు క్రింద. ఈ రేఖ నిటారుగా, క్లియర్గా, పొడుగ్గా ఉండాలమ్మా, స్పష్టంగా, ఎక్కడ బ్రేకులు కాకూడదు. క్లియర్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఈ రేఖ విరిగిపోయినట్లయితే త్వరగా జాబ్ రావడానికి అవకాశం ఉండదు. హార్డ్ వర్క్ చేసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి, కష్టపడాలి కొద్దిగా. దీనికి ఒక రెమెడీ ఉన్నది, అది చేసుకోండి. శనగలు ఉంటాయి కదా, బుడ్డ శనగలు అంటాం, తోక శనగలు అంటాం. ఈ శనగలు ఒక 2 కిలోలు తీసుకుని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూట పిడికెడు నీటిలో నానబెట్టి పొద్దున్నే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పావురాలకు లేదా ఏదైనా పక్షులకు వేయండి. 43 రోజులు వేయండి. ఉదయం 6-8 గంటల మధ్య వేయండి. దీనివల్ల మీ జాబు కొంచెం త్వరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు చేతులు ఇలా ఉండే చేతుల్ని ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే అదిమి పెట్టాలి. ఈ లైన్స్ కొంచెం థిక్గా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లైన్స్ ఫామ్ కావండి, పుట్టినప్పుడే ఉంటాయి, కానీ అవి థిన్గా ఉంటాయి, బలంగా ఉండవు. బలంగా రావడానికి మనం అప్పుడప్పుడు చేతులను ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే అవి థిక్గా ఫామ్ కావడానికి అవకాశం ఉన్నది. ఎండకు కూడా చూపించుకోవాలి, అడ్డు రేఖలు పోతుంటాయి. 10 నిమిషాలు రోజు ఎండకు చూపిస్తే చేతులు ఉన్న అడ్డు రేఖలు పోతాయి. అది చేయండి. ఓకే రమణ గారు, ఇప్పుడు చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎదురవుతున్న సమస్య ఏంటి అంటే పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. సో ఎలాంటి రేఖలు ఉంటే పెళ్లి త్వరగా అవుతుంది, లేదంటే పెళ్లి ఆలస్యం కావడానికి ఎలాంటి? మంచి ప్రశ్న అమ్మా ఇది. వివాహం గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా శుక్రస్థానం చూడాలి. స్త్రీలకు ఎడమ చెయ్యి, పురుషులకు కుడి చెయ్యి. దీన్ని శుక్రస్థానం అంటాం. దీని మీద అడ్డు రేఖలు రాకూడదు. దీని కింద ఉన్నటువంటి భాగాన్ని నేను చూపిస్తున్న పటంలో దీన్ని కుజస్థానం అంటాం. దీని మీద కూడా అడ్డు రేఖలు రాకూడదు. మీరు గమనించండి, చాలామంది చేతుల్లో ఈ 2 ప్లేసుల్లోనూ అడ్డు రేఖలు ఉంటాయి. ఇది లోపలికి కూడా ఉండకూడదు, లోపలికి నొక్కబడి ఉండకూడదు. ఈ గురుస్థానానికి దీనికి ఇది సమంగా ఉండాలి, ఎత్తుండాలి, లోపలికి ఉండద్దు. దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది.
కాబట్టి శుక్రస్థానంలో అడ్డు రేఖలు, కుజస్థానంలో అడ్డు రేఖలు ఉంటే 27 సంవత్సరాల తర్వాతే మ్యారేజ్ అవుతుంది. మీరు ఇక్కడ వివాహ రేఖలు ఉంటాయి, చిన్న వేలుకి హృదయ రేఖకి మధ్య వివాహ రేఖలు ఉంటాయి. హృదయ రేఖకి ఎంత దగ్గరగా లైన్ ఉంటే అంత ఎర్లీ మ్యారేజ్ అయిపోతుంది, 19-18కే మ్యారేజ్ అయిపోతుంది. ఇది దూరంగా ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవుతుంది. శుక్రస్థానం ప్రకాశవంతంగా ఉంటే 19-18 ఏళ్ళకే ఎర్లీ మ్యారేజెస్ అయిపోతాయి. శుక్రస్థానం సరిగ్గా లేకపోతే మ్యారేజ్ డిలే అవుతుంది. ఎందుకంటే ఇది భర్త స్థానము లేదా భార్య స్థానం అంటాం. శుక్రుడు బలంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అడ్డు రేఖలు లేకుండా. చంద్రస్థానం సాధారణంగా క్లియర్గా ఉంటుంది అందరికీ, కానీ శుక్రస్థానము కుజస్థానమే డిస్టర్బ్ అయి ఉంటుంది. ఈ 2 స్థానాలు ఎవరికైతే క్లియర్గా ఉంటాయో, అడ్డు రేఖలు లేకుండా, నెట్ అంటాం, అడ్డు రేఖలు చిన్న చిన్న నెట్ ఫార్మేషన్స్తో ఉంటాయి, అవి ఉంటే సమస్యలు అవుతాయి, వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం జరిగిన తర్వాత కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంటేషన్, వాదన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. అందుకని గమనించండి, 2 చేతులు కూడా భార్యాభర్తలు ఇలా పెట్టుకోవాలి. ఎడమ చేయి ఇద్దరికి పైకి వస్తే అండర్స్టాండింగ్ సరిగా ఉండదు, కుడి చేయి ఇద్దరికి పైకి వస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అన్యోన్య దాంపత్య జీవితానికి 2 చేతులు క్లియర్గా ఎడమ చేయి కాకుండా కుడి చేయి పైకి రావాలి. ఎడమ చేయి పైకి వస్తే మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గమనించుకోండి. ఓకే రమణ గారు, ఇందాక మీరు చెప్పారు ఇక్కడ హృదయ రేఖకి ఆ రేఖ దగ్గరగా ఉంటే పెళ్లి త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు కొంతమందికి 2-3 రేఖలు ఉంటాయి కదా, సో అదే అలాంటి 2-3 రేఖలు ఉంటే 2-3 పెళ్ళిళ్ళని కాదు. ఈ మొదటి రేఖ తిక్కుగా ఉన్నదా, నెక్స్ట్ రేఖ తిక్కుగా ఉన్నదా, నెక్స్ట్ రేఖ తిక్కుగా ఉన్నదా. కొన్ని రేఖలు బలంగా ఉంటాయి, కొన్ని రేఖలు వీక్గా ఉంటాయి. బలంగా ఉండే రేఖనే మనం కన్సిడర్ తీసుకోవాలి. కాబట్టి బలంగా ఉండే రేఖ మధ్యలో ఉన్నట్లయితే 24-25 పెళ్ళి అయిపోతుంది. లాస్ట్ ఉన్న రేఖ బలంగా ఉన్నట్లయితే 29-30-34 కూడా అవుతుంది మ్యారేజ్, డిలే మ్యారేజ్ అవుతుంది. ఈ డిలే అనేటటువంటిది ఇది ఇంపార్టెంట్. కుజుడు శుక్రుడు ఇంపార్టెంట్. ఇక్కడ అడ్డు రేఖలు ఉన్నాయా, ఈ స్థానము చెల్లా చెదురైపోయిందా, నెట్ ఫార్మేషన్ ఉన్నదా, ఎగుడు దిగుడు రేఖలు అడ్డు రేఖలతో ఏమైనా డిస్టర్బ్ అయి ఉన్నదా. అట్లా డిస్టర్బ్ అయితే 27 లోపు ఎటువంటి పరిస్థితుల్లో వివాహం కాదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. సో ఎలాంటి రేఖలు ఉంటే అలాంటి వ్యాధులతో బాధపడతారు? ఇక్కడ హెల్త్ హస్తము ప్రధానంగా ఆరోగ్యానికి చిహ్నం. మన హస్తం చూసుకుంటే ప్రతిరోజు హస్తాన్ని చూసుకున్నట్లయితే పింక్ రంగులో ఉండాలి, గోల్డ్ కూడా పింక్ రంగులో ఉండాలి, అది ఆరోగ్యవంతమైంది. ఏ రేఖ కూడా బ్రేక్ అయిపోయి ఉండకూడదు. ప్రధానంగా జీవిత రేఖ చుట్టుకొని ఉండాలి. నా చేతిలో చూడండి, చుట్టుకొని ఉన్నది. చుట్టుకొని జీవిత రేఖ ఉన్నట్లయితే ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది. అడ్డు రేఖలు ఉండకూడదు. చేతులు అడ్డు రేఖలు ఉన్నట్లయితే వివాహ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. చూడండి, ఈ చేతిలో ఎక్కువగా అడ్డు రేఖలు ఉన్నాయి. అడ్డు రేఖలు ఉండద్దు చేతిలో. ఈ చేతిలో మనం అడ్డు రేఖలు ఉండద్దు. ఈ చేతిలో ప్లెయిన్గా ఉండాలి. చెయ్యి ప్లెయిన్గా ఉంటే సమస్యలు తక్కువ ఉంటాయి. కాబట్టి వివాహ జీవితంలో కూడా చాలా ప్రధానమైనటువంటిది హస్తం క్లియర్గా ఉండాలి. హస్తం క్లియర్గా లేకపోతే మనం వివాహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏది కూడా సరిగా ఉండదు. అడ్డు రేఖలు ఉండడం చేతిలో మంచిది కాదు. ఓకే అండి రమణ గారు, అంటే ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళకి అలాగే మాకు తెలియని ఎన్నో విషయాన్ని మాకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం బాధపడకండి. స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని రమణ గారితో డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.